అంటే మీకేం చేతనవుతుందిలే, మీ బ్రతుకులు ఇంతే చీప్గా మాట్లాడేస్తారండి. అసలు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత, ఎంత అంటే నోటికి అదుపు లేకుండా కొంతమంది మాట్లాడేస్తారు. అలాగా మాట్లాడినప్పుడు మనకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకు వీళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏమైనా తింటున్నామా, లేకుంటే వీళ్ళది ఏమైనా మనకు తెచ్చి పెడుతున్నారా, వీళ్ళు ఎందుకు ఇంత చీప్గా మనల్ని మాట్లాడతారని మన మనసుకు చాలా అయితే బాధ అనిపిస్తుందండి. కానీ ఆ మాటల్ని మనం పట్టించుకొని అలాగే బాధపడుతుంటే మనం ఏమీ సాధించలేమన్నమాట. అందుకని మనం అడుగులు ముందుకు వేయాలండి. మన పరిస్థితులని మనమే మార్చుకోవాలి. ఒక మాట అంటారు కదా, గెలిపే మనల్ని చూసి ఆశ్చర్యపోవాలంట. ఆ రీతిగా మనం గెలవాలన్నమాట. బాధపడుతూ ఉండడం కంటే కూడా దాన్ని వదిలేసి ముందుకు మనం ఏం చేయాలి, మనకి వీళ్ళు అన్నారు కదా, వీళ్ళు ఏం బాగుపడతారు అని ఆ నోరు మూయించేలాగా మనం ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి వాళ్ళకి చూపించాలండి. ఎందుకంటే ఏడుస్తూ కూర్చుంటే ఏమీ సాధించలేము.